ఇలా ఉండే నేను ఇలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ ఫిట్నెస్ అండ్ మైండ్ సెట్. హే హాయ్, ఐమ్ గాంధీ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇది ఒక అఫీషియల్ ఇంట్రొడక్షన్ వీడియో అనుకోవచ్చు. ఈ పేజ్లో చాలా రోజుల నుంచి షార్ట్ ఫామ్ కంటెంట్ పోస్ట్ చేస్తాను అండ్ ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ఇంట్రొడక్షన్ వీడియో. సో నేను ఒక కార్పొరేట్ ఎంప్లాయీని and I thought of giving a brief idea about what my channel is about, what my goals are about with this channel. మనం ఈ ఛానల్లో ఫ్యాషన్, ఫిట్నెస్, లైఫ్ స్టైల్ అండ్ మైండ్ సెట్ గురించి మాట్లాడతాం. నేను ఈ 4 ఆస్పెక్ట్స్లో మీకు ఒక యూనిక్ పర్స్పెక్టివ్ ఇస్తాను. అండ్ ఈ వీడియోలో ఐ టాక్ అబౌట్ మై ఫిట్నెస్ జర్నీ. ఇనిషియల్గా నేను జిమ్ స్టార్ట్ చేసింది I guess when I was in graduation, like I did for 6 months and then I stopped it. I think ఇది 2017 or 18 నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు. అండ్ దెన్ అగైన్ నేను స్టార్ట్ చేసింది కన్సిస్టెంట్గా 2022లో. లైక్ ఇట్స్ బీన్ 3.5 years అనుకుంటా. అసలు ఎందుకు స్టార్ట్ చేసానో కూడా చెప్తాను. ఇట్స్ వెరీ స్ట్రేంజ్ రీజన్, మీరు నమ్మరు. సో ఆ టైంలో నాకు యాక్సిడెంట్ అయింది అనమాట, హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. సో ఐ వాజ్ స్టేయింగ్ ఎట్ హోమ్ అండ్ ఆల్సో అది వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట, కోవిడ్ టైం. సో నాకు ఒక ఫుడ్ కార్డ్ వస్తుండే ఆఫీస్ నుంచి. సో ఐ యూస్ టు గో టు దిస్ ఫుడ్ స్టోర్స్ లైక్ డిమార్ట్ ఆర్ సంథింగ్ అండ్ నేను అన్ని ప్రాసెస్ ఫుడ్ తెచ్చుకుంటుండే. అండ్ దెర్ ఈస్ నో ఫిజికల్ యాక్టివిటీ, లైక్ చాలా రోజుల నుంచి అసలు ఫిజికల్ యాక్టివిటీ అనే లేదు. సో ఐ వాజ్ గెయినింగ్ సో మచ్ ఫ్యాట్ అరౌండ్ మై టమ్మీ ఏరియా అండ్ ఐ గాట్ హ్యాబిచుయేటెడ్ టు ఇట్. అంటే చాలా మంది అనేవాళ్ళు, అరే లావ్ అవుతున్నావు నువ్వు చూసుకో అని అనేటోళ్ళు. బట్ ఆ టైంలో పెద్ద అనిపించేది కాదు. అయితే ఒకరోజు సడన్గా ఏమైందంటే ఐ సా ఎ ఫోటో ఆఫ్ ఏ మోడల్ వేరింగ్ అన్ ఇన్షర్ట్. ఐ వాజ్ వెరీ ఫ్యాసినేటెడ్ బై దట్ ఫోటో ఫర్ సమ్ రీజన్. నాకు కూడా తెలీదు ఎందుకు అంత ఇష్టపడ్డాను. సో ఇమీడియట్లీ నేను మా చెల్లికి చెప్పా, నేను ఒక 6 monthsలో ఇట్లాంటి అవుట్ఫిట్ రిక్రియేట్ చేయాలని. నేను ఆల్సో సెట్ టు మై బెస్ట్ ఫ్రెండ్ ఆల్సో, అరే బర్త్డేకి ఎలా అయినా ఈ అవుట్ఫిట్ రిక్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా ఇప్పుడున్న పొట్ట పోవాలి, దానికి ఏదో ఒకటి చేయాలి మనం అని చెప్పి వాటితో డిస్కస్ చేస్తుండే. దెన్ వి థాట్ లెట్స్ గో టు జిమ్. ఇనిషియల్లీ వి వర్ స్కెప్టికల్. చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేస్తున్నాము, అవసరమా అన్నట్టు ఉంటుండే. అయితే ఫస్ట్ మేలో అనుకున్నాము, దాని తర్వాత జూన్లో అనుకున్నాము, అండ్ దాని తర్వాత జూలైలో మా బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే ఉండే. సో అది అయిన తర్వాత బయట మంచిగా ఎంజాయ్ చేసి దాని తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. దాని తర్వాత ఆగస్ట్లో ఇంకో బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే ఉండే. సో వాడి బర్త్డే అయిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. సో ఫైనల్లీ ఆగస్ట్లో స్టార్ట్ చేసాం, జిమ్ జాయిన్ అయిపోయాము. 6 months మెంబర్షిప్ డైరెక్ట్. ఇంకా ఫస్ట్ డే జిమ్లో ఎంటర్ కాగానే ఒక్కొక్కడు ఒక్కొక్క డిఫరెంట్ ఎక్సర్సైజ్ ఉన్న మెషిన్స్ అన్నీ. మేము కూడా ఏం చేస్తామంటే ఒక యూట్యూబ్ వీడియో ఓపెన్ చేసాము, వాడు ఏదో 12-13 వేరియేషన్స్ చెప్పాడు. దెన్ ఆ 12-13 వేరియేషన్స్ డైలీ చేస్తుండే, ఇష్టం వచ్చిన వెయిట్స్, ఇష్టం వచ్చిన ఫామ్. ఇట్లా ఒక 3 months ఆ డైట్ గీట్ ఏం తెలియకపోతుండే, జస్ట్ ఆయిల్ లేకుండా షుగర్ లేకుండా తినాలన్నది ఒక్కటే తెలుస్తుండే. ఇంకా ఇష్టం వచ్చింది తింటుండే, ఇష్టం వచ్చినట్టు చేస్తుండే. అండ్ దెన్ స్లోలీ వీ స్టార్టెడ్ లెర్నింగ్ అబౌట్ ఫిట్నెస్. కొన్ని వీడియోస్ చూసి అసలు ఏంటి, ఇలా ఏ టెక్నిక్ ఏంటి, ఫామ్ ఏంటి, డైట్ ఏంటి, ఇలా మెల్లగా లెర్నింగ్ త్రూ యువర్ మిస్టేక్స్ అంటారు చూడండి. సో మెల్లగా మా మిస్టేక్స్ మేమే నేర్చుకున్నాం. లైక్ మేము వాల్యూమ్ తగ్గించాము, టెక్నిక్ మీద ఫోకస్ చేసాము. అండ్ వీ స్టార్టెడ్ హిట్టింగ్ జిమ్. టైం ఉన్నా లేకపోయినా లైక్ ప్రతిరోజు ఐ గెస్ వీక్లీ ఒక 4 to 5 times మాత్రం ఖచ్చితంగా జిమ్ని హిట్ చేసేవాళ్ళం. లైక్ ఫస్ట్ ఇయర్లో ఏం పెద్ద చేంజెస్ తెలియలేదు. సెకండ్ ఇయర్ స్లోలీ వి స్టార్టెడ్ సీయింగ్ చేంజెస్. మెల్లగా అలా ఇంకా ఈవెన్చువల్లీ మెల్లగా చేంజెస్ డెవలప్ అవుతుండే. అరే యూఆర్ లుకింగ్ గుడ్ అని అంటుండే. అలా ఒక 3.5 years పట్టింది టు గెయిన్ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ ఫిట్నెస్. ఇంకా కంప్లీట్ నాలెడ్జ్ తెలీదు, స్టిల్ లెర్నింగ్. బట్ దిస్ ఇస్ హౌ మై ఫిట్నెస్ జర్నీ స్టార్టెడ్. సో మీరు ఫ్యాషన్ని, ఫిట్నెస్ని, లైఫ్ స్టైల్ని, మైండ్ సెట్ని ఒక సింప్లిస్టిక్ వేలో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ షూర్ ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ లెవెల్ అప్ ఇన్ దీస్ ఏరియాస్. థ్యాంక్ యూ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.